మేడం మన దగ్గర ఎంబీబీఎస్ యూనివర్సిటీ అఫీషియల్స్ కూడా దే హావ్ కేమ్ ఫ్రమ్ జార్జియా. జార్జియా కంట్రీ నుంచి డైరెక్ట్ యూనివర్సిటీ అఫీషియల్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఎంబీబీఎస్ ఆబ్వియస్ గా బైపీసీ చదువుకుంటున్న ప్రతి స్టూడెంట్ యొక్క డ్రీమ్ ఎంబీబీఎస్. సో ఎంబీబీఎస్ మన దగ్గర చూసుకుంటే బికాస్ ఆఫ్ హై కాంపిటీషన్ తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి అరౌండ్ 1 lakh సీటింగ్ కెపాసిటీ. కానీ అదే నీట్ ఎగ్జామ్ రాసేదేమో 24 లక్షలు 25 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో అంత కాంపిటీషన్ మనకు రాలేని పరిస్థితుల్లో అండ్ మన ఇండియాలో బి కేటగిరీ సి కేటగిరీ ఫీజు కూడాను 70-80 లక్షల నుంచి స్టార్ట్ చేసి 1,50 లక్షల దాకా ఫీజు పోతుంది మన ఎంబీబీఎస్. మనం ఇక్కడ ఎంబీబీఎస్ చేయడం కంటే జార్జియాలో ఎంబీబీఎస్ అయ్యే ఖర్చు చాలా తక్కువ అని చెప్తున్నారు మేడం. జార్జియాలో ఎంబీబీఎస్ జస్ట్ ఫర్ 20 lakhs లో కంప్లీట్ అయిపోయే యూనివర్సిటీస్ కూడా మన దగ్గర. అండ్ వెరీ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అవి. మనం తీసుకొచ్చేవే టాప్ యూనివర్సిటీస్ కాబట్టి అందులో కూడా ఫీ పర్టికులర్స్ ఖచ్చితంగా మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డ్ చేయగలిగే ఫీజులు అయితే మనం తీసుకొస్తాం. లేకపోతే మనం వాటిని కూడా టచ్ చేయమని. ఇప్పుడు మంచి యూనివర్సిటీస్ ఉండాలి. మాకున్న క్రైటీరియాలో చాలా టాప్ యూనివర్సిటీస్ ఉండాలా. అదర్ యూనివర్సిటీస్ అండ్ అదర్ వేరే యూనివర్సిటీస్ తో కంపేర్ చేస్తే యూనిక్ ఆపర్చునిటీ మనం చేసే యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేయాలి. అది కూడా టాప్ యూనివర్సిటీ అయ్యుండి ఫీజు వెరీ లో ఉండాలి. అది మనం తీసుకొచ్చే యూనివర్సిటీస్ వెరిఫై చేసి అక్కడ ఉండి చూసి మనం అర్థం చేసుకొని మాకు నచ్చితే కానీ మా దగ్గర నుంచి ఎలా ఉంది మేడం. మాకు అప్రోచ్ అయిన యూనివర్సిటీస్ లో 80% పైన యూనివర్సిటీస్ మేము రిజెక్ట్ చేసాము. 20% లో మేము ఓన్లీ 10% తీసుకున్నాం. అందులో కూడా